నమస్కారం గురుగారు. శుభాశీస్సులమ్మ. సో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది అని అంటున్నారు. మనం రాశి ఫలితాలు అవి ఉగాది పంచాంగం మాట్లాడుతున్నప్పుడు అనేక ఆటంకాలు కలగబోతున్నాయి. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా మారతాయి. మళ్ళీ ఏదో ఒక భయంకరమైన రోగం వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు అదే అనుకోవచ్చా? కరోనానే అనుకోవచ్చా? ఇంట్లో మురికి పట్టింది అనుకో, శుభ్రం చేసుకుంటావు కదా, అలాగే సమయం వచ్చినప్పుడు భగవంతుడు చీపిరి కట్ట తీసుకొని శుభ్రం చేస్తూ ఉంటాడు. అంతే. నేను అప్పుడు 2020 జనవరి 23 ఏం చెప్పానో మార్చి 23 అదే జరిగింది. రైట్. తర్వాత అప్పుడే 2020లోనే మే 7ని చెప్పాను, అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ వీకే చెప్తున్నా. ఓకే. ఏంటంటే భరతభూమి ఎంత గొప్పదంటేనమ్మా, ఇక్కడ ఎప్పటి నుంచో మసూచి, కలరా, డెంగ్యూ, ఎయిడ్స్, క్యాన్సరు, కరోనా, అది ఇది ఎన్ని రోగాలు వచ్చినా ఆ రోగాలు చచ్చిపోతాయే తప్ప అవి శాశ్వతంగా ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ రోగం వచ్చినా దానికి సరైన ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశం మన వైద్య బృందాలకి చాలా ఉంది. ఎందుకని? అసలు కరోనా కూడా మెడిసిన్ మనమే కదమ్మా ఇచ్చింది. సో కాబట్టి ఇప్పుడు దయచేసి మీ మాధ్యమం ద్వారా అందరికీ చెప్తున్నాను, కరోనా లేదు, గడిది గుడ్డు లేదు. ఇది కేవలం భయకంపితమైనటువంటి విధానంలో తీసుకొచ్చి వ్యాపార లబ్ధి కోసం, వ్యవహార లబ్ధి కోసం, ఇతరత్రా కారణాలతో ఇవి వ్యాప్తి చెందుతున్నాయి అని అంటున్నారు. కానీ ఈరోజు వరకు అది ఏమాత్రం నిజం కాదు. ఒక్క మాట అమ్మ, పెహల్గాంలో మృత్యువాత పడ్డారని తెలిస్తేనే తొక్కి పట్టాడే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనబడేటువంటి అపరయోధుడు. కరోనా వస్తే కూర్చుంటాడా? ఏమ్మా, ఊరికే కూర్చుంటాడా ఆయన? తెలియదా? ఆ యుద్ధం బోర్డర్ మొదట్లోనే ఆపేశాడు. ఈ యుద్ధం ఇండియాలోకి వస్తుందని తెలిసి రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోరా? కాకపోతే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ బీపీ, షుగరు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న డిసీజెస్ ఉన్నటువంటి పేషెంట్స్ ఇబ్బంది పడతారు. అంతే తప్ప ఇదివరకు ఇట్లాగా ఏమీ ఉండదు. అందరూ చక్కగా ఉంటారు, చల్లగా ఉంటారు, సస్యశ్యామలమై ఉంటారు. అమ్మ, నాకు ఒక మాట చెప్పు, కరోనా రాకపోతే మనం చావట్లేదా? రేపు ఎప్పుడు నేను చావాల్సిందే. ఎవడైనా చస్తాం. చచ్చినా చావకుండా, చచ్చినట్టు ఉంటారు ఇక్కడ. ఎవడైనా చస్తాం. ఇప్పుడు ఈ బీపీ, షుగర్లు ఉన్నవాడు చావకుండా ఉన్నారా? మిగతా డిసీజులు చావకుండా ఉన్నారా? మందులు ఉన్నాయి కాబట్టి ముందుకెడుతున్నారు. ఏ అలవాటు లేని వాడేమో టపుక్కొని వస్తున్నాడు. విడుదొంపదగా నీ వ్యసనాలు ఉన్నవాడేమో కనీసం 60-70 ఏళ్ళు బతుకుతున్నాడు. మరి ఈ మధ్య కొంతమంది గుండెపోటుతో ఉన్నవాళ్ళు ఉన్నట్టు పడిపోతున్నారు. ఏమ్మా, కరోనా వచ్చిపోయారా? కాదు కదా. మృత్యువు మనతోనే ఉంటుంది, మన వెనకే ఉంటుంది, నాతో ఉంటుంది, నా వెనకే ఉంటుంది. నా టైం అయిపోగానే బాస్ పద, నీ టైం అయిపోయిందని తీసుకెళ్ళిపోతుంది. నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ గుండెపోటు వచ్చి నేను పోవచ్చు. ఈ వ్యాధి ఏదో వస్తోంది, ఇక అయిపోయాం, మళ్ళీ జాగ్రత్తలు పెట్టుకోవాలి అని ఒక కృత్రిమమైనటువంటి ఇది తీసుకొచ్చి లబ్ధి పొందుతారు తప్ప ఏమీ లేదు. భారతావనికి వచ్చే నష్టం ఏమీ లేదు. జాగ్రత్తగా అయితే ఉండండి, కానీ భయపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఆల్రెడీ జాగ్రత్తగానే ఉంటున్నారు. అవేమో మొహాలకు పెట్టి, నేనంటే పెట్టుకు చావలేదనుకో, మొహాలకు పెట్టుకొని చేతులు తొడుక్కొని చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు, టిష్యూస్ వాడుతున్నారు. ఇదివరకు వేరే వాడేవాడు కాదు. ప్రతి దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా దాని గురించి అంత భయపడాల్సిన టైం వేస్ట్ అమ్మా. మనం మాట్లాడుకొని ఒక మాట చెప్పాలంటే వేరేది అడుగు. మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు గురువు గారు ఈ సమయంలో అని అనేసి, అందుకనేసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి, బయటికి వెళ్ళి అంటారు. రైట్ గురు, అన్ని శుభ్రంగా అసలు ఈ వెకేషన్ ని, ఈ సమ్మర్ ని ఏది వదిలిపెట్టద్దు. ఎక్కడ కావాలంటే అక్కడ పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మాస్కులు అక్కల్లా, గ్లౌజులు అక్కల్లా. రైట్ గురు, ధన్యవాదాలు. శుభం భూయాత్.